ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. దానియేలు 11:32 దాంట్లో 2వ వచనం. దానియేలు 11:32 అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి ప్రకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా హీనమై ఉన్నాను, గాడిద కన్నా హీనమై ఉన్నాను. గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును ప్రభు. ఏ పాటి వాడను, కేవలం నీ కృపలో ఇక్కడ నువ్వు నన్ను నిలబెట్టి ఉన్నావు ప్రభు. నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానం చేయుచుండగా ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు ప్రభు. లూదియా హృదయమును నువ్వు ఏ విధముగా అయితే తెరిచావో అటువలే వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నువ్వు తెరువు, నువ్వు ఆకర్షించు, నువ్వు మాట్లాడు ప్రభు. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దానియేలు 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. బోర్డు మీద ఒక కొటేషన్ రాశాను చూడండి. ఇంగ్లీష్లో ఆ కొటేషన్ విలియం కేరీ గారు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. అదే విలియం కేరీ గారు యొక్క కొటేషన్. అది ఆ యొక్క కొటేషన్ విలియం కేరీ గారు తెలుసా? నీ చేతుల్లో ఈరోజు తెలుగు బైబిల్ ఉందంటే దానికి కారణం విలియం కేరీ. ఓకే, మన దేశంలో పోస్ట్ ఆఫీస్ అయినా, రైల్వే ట్రాక్ అయినా, భర్త చనిపోయిన వెంటనే భార్యల్ని చంపటం లేకపోతే అట్లా దానం చేయటం, సతీ సాగమనం, అవన్నీ కొట్టివేయాలన్నా సరే ఇలా ఒకటి కాదు, ఎన్నో 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 చేశారు. ప్రతిదానికి అంటే హాస్పిటల్స్ నిర్మించబడాలన్నా స్త్రీలు పురుషులతో పాటు సమానంగా ఇట్లా దేవుడి యొక్క వాక్యం చెప్పడానికి, అలాగే సొసైటీలో బ్రతకటానికి, ఉద్యోగం చేయడానికి ప్రతి దాంట్లో అర్హులు అన్నట్లు ఇంకా ఒకటి కాదు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కట్టడలను, నియమములను ప్రతిదీ మన దేశంలోకి తీసుకొచ్చింది విలియం కేరీ గారు. అన్నిటికన్నా శ్రేష్టమైనది మన చేతుల్లో ఉన్న జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మనం అందరం చదువుతున్నాం. మన మాతృభాషలో మనం చదువుతున్నాం. దానికి కారణం విలియం కేరీ. ఓకే, ఆయన రాసిన కొటేషన్, ఆయన యొక్క విశ్వాస జీవితంలో ఆయన పొందుకున్న అనుభవ జ్ఞానము, బైబిల్ని బట్టి ఆయన పొందుకున్న అనుభవ జ్ఞానంలో నుంచి ఆయన తీసుకుని చెప్పిన ఒక వాక్యం, ఒక కొటేషన్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. అది ఇంగ్లీష్ కొటేషన్. దాన్ని తెలుగులో తర్జుమా చేసి బ్లాక్ బోర్డ్ మీద రాశాను చూడండి. దేవుని నుండి గొప్ప కార్యములు ఎదురు చూడు, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. మనం చదువుకున్న మూలవాక్యం కూడా అదే. తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎవరు పడితే వారు గొప్ప కార్యాలు చేస్తారని ఈ యొక్క వాక్యంలో అర్థం లేదు. దేవుణ్ణి ఎరుగువారు దేవుని బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యములు అంటే మీ దేశం గొప్ప కార్యాలు ఏంటి? బైబిల్ మొత్తంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎర్ర సముద్రం చేల్చబడటం. ఎవరైనా చేశారు అది ఇప్పటివరకు? మోషే గారు తప్ప. సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయింది మోషే గారు చేసినట్లు. ఎందుకంటే సముద్రంలో, ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఫరో యొక్క రథములు కనుగొన్నారు కాబట్టి అది జరిగిందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇంకా అలాంటివి ఇంకెన్ని ఉన్నాయి? నీళ్ళ మీద ఒక గొడ్డలి తేలటం, అది సైన్స్కు వ్యతిరేకం, కానీ జరిగింది.
ఏలియా గారు ఎలీషా గారు చేశారు. ఒక దుప్పటితో నదిని రెండుగా చీల్చారు. ఏలియా గారు ఎలీషా గారు చేశారు. ప్రతి విధమైన వ్యాధికి బైబిల్లో దేవుడి యొక్క వాక్యము చొప్పున స్వస్థత అనుగ్రహింపబడింది. ఒక వ్యాధి అంటూ కాదు, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి వ్యాధి. ఒకానొక కాలంలో కుష్ఠరోగం చాలా ప్రమాదకరం. దేవుడి యొక్క మాటలో నుంచే స్వస్థత వచ్చింది. చేతులు లేని వాళ్ళకి చేతులు రావటం, అవిటి వాళ్ళకి స్వస్థపరచబడటం, గుడ్డి వారికి చూపు రావటం, ఇవన్నీ కూడా సూచన క్రియలు, అద్భుత కార్యములు, గొప్ప కార్యములు. ఇవన్నీ ఎవరన్నా చేశారా? మరణం అంచుల్లో ఉన్నా సరే వారికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఇవన్నీ ఎవరన్నా చేశారా? ఇంకేమున్నాయి గొప్ప కార్యములు? ఏమున్నాయి గొప్ప కార్యములు? ఈ యొక్క తెలుగులో రాసిన విలియం కేరీ గారి యొక్క కొటేషను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీరు మీ నోట్స్లో రాసుకోండి మీకు ఇష్టమైతే కనుక. గొప్ప కార్యములు ఎదురు చూడాలి. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుండి. విన్నారా? ఎవరి దగ్గర నుంచి ఎదురు చూడాలి? దేవుని దగ్గర నుండి. మూలవాక్యం కూడా అదేగా. దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళు దేవుని బలం పొందుకొని గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యములు దేవుని యొక్క బలము చొప్పున చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క ప్రవక్త అయినా సరే, ఏ ఒక్క భక్తుడైనా సరే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో గొప్ప కార్యములు చేశారు తప్ప మనిషి వాడికున్న సొంత జ్ఞానము, సొంత బలము, సొంత ధైర్యము, సొంత ఐశ్వర్యము, సొంత ఘనత బట్టి ఒక్కడైనా సరే కార్యములు చేశారా? దేవుణ్ణి కలిగి ఉండి వారు ఆ కార్యములు చేశారు. విలియం కేరీ గారు కూడా అంతే. బైబిల్ ఒక పక్క, భారతదేశం యొక్క పటము ఒక పక్క పెట్టుకొని, నాకు ఈ దేశం ఇస్తావా ఇవ్వా, నువ్వు ఈ యొక్క దేశంలో దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించి సువార్తను చెప్పి అన్యులుగా ఉన్న, అన్ని మతస్థులుగా ఉన్న భారతీయులందరినీ కూడా దేవుడికి అప్పచెప్పాలి అని దేవుడి ఎదుట మోకరించి ప్రార్థన చేసి మిషనరీగా మన దేశానికి వచ్చారు. దాంట్లో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అని అనుకోవచ్చేమో. మన మాతృభాష తెలుగు సరిగ్గా చదవటమే చేతవదు. ఒకవేళ భాష తెలిసినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదవటం కూడా మన మనసు ఒప్పుకోదు. అలాంటిది ఆయన భాష కాని భాష అయినా కూడా తెలుగులో మాత్రమే కాదు, ఇండియన్ లాంగ్వేజెస్లో ఎన్నో పదుల సంఖ్యలో లాంగ్వేజెస్ సొంతంగా నేర్చుకుని, ఈ యొక్క బైబిల్ ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు, హెబ్రీ భాషలో ఉంటుంది. దాన్ని అట్నుంచి ఇంగ్లీషు, అట్నుంచి మిగతా మన ఇండియన్ లాంగ్వేజెస్లోకి ఆయనే తర్జుమా చేసుకొని, ప్రింటింగ్ ప్రెస్ లేదు ఆ రోజుల్లో. బైబిల్లో నచ్చిన వాక్యము మనం సొంత నోట్స్లో కూడా రాసుకోం. అసలు నోట్స్లో కన్నా ముందు మన హృదయంలో కూడా మనం పెట్టుకోలేం, అంత బిజీగా ఉంటుంది మన హృదయం. అలాంటిది ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఫారెన్ నుంచి, అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి మళ్ళీ తెప్పించుకొని దాన్ని ఇండియాలో పెట్టుకోవడానికి కావాల్సిన కరెంట్ ఉందా? ప్రింటింగ్ ప్రెస్లో కావాల్సిన ఇంక్ ఉందా? పెన్ ఉందా? పేపర్ ఉందా? ఇవన్నీ ఆ రోజుల్లో ఏం లేవు. ఎలా సాధ్యమైంది? రాత్రి ఇవన్నీ చేయలే. ఎంత సమయం పట్టింది? గొప్ప కార్యం. అవన్నీ తర్జుమా చేసేటప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారుగా. ఈ రోజుల్లో ఒక చర్చ్ పెడటానికి వ్యతిరేకత వస్తుంది, ఒక సువార్త ప్రకటించడానికి వ్యతిరేకత వస్తుంది. అలాంటిది మరి భారతదేశంలో హిందూ మతం, హిందూ ధర్మం ప్రకారము జీవిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు వ్యతిరేకించరా? ఎలాంటి వ్యతిరేకత అనుభవించారు? అస్వస్థత ఒకటి, భార్యని బిడ్డల్ని హింసించటం, వేధించటం అన్యుల ద్వారా, ఆఖరికి కొంతమంది పిల్లలు వ్యాధిగ్రస్తులుగా జబ్బు పాలై చచ్చిపోవటం, మరణానికి అప్పచెప్పటం, హతసాక్షులుగా వారి యొక్క బిడ్డలు అవ్వటం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్ తర్జుమా చేసే టైంకి ఒకనొక సందర్భంలో ప్రింటింగ్ ప్రెస్ కాలిపోవటం, అప్పటి వరకు చేసిన కష్టం మొత్తం నేలపాలైపోవటం, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఆయన పూనుకొని మళ్ళీ పని స్టార్ట్ చేయటం. ఈ గ్యాప్లో మళ్ళీ ఎన్ని ఆటంకాలు. ఎంతో గొప్ప
కార్యము ఆయన దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఇవన్నీ పొందుకోవడానికి ముందు ఆయన ఏం చేశాడు? దేవుని కొరకు గొప్ప కార్యములు అతను తలపెట్టాడు. ఓకే, ఇది నీ జీవితంలో నువ్వు పెట్టుకో. నువ్వు ఏదైనా సరే దేవుడి కొరకు, వింటున్నావా? దేవుని కొరకు, నీ కొరకు కాదు. ఏదైనా సరే దేవుని కొరకు నువ్వు పూనుకొని ఒక పని చేస్తే ఆ పనిలో గొప్ప కార్యములు నీ ద్వారా దేవుడు చేయిస్తాడు. ఆయన పూనుకున్నారా లేదా? భారతదేశం నాకు ఇవ్వు అని ఆయన పూనుకున్నారు. ఆయన కలిగిన ఆశకి తగినట్లుగా ఆయనకి దేవుడిచ్చిన ప్రేరేపణ తలంపును బట్టి ఆయన ఒక పని పూనుకున్నాడు. భారతదేశం నాకు ఇచ్చేసేయి అని ఇంగ్లాండ్లో మాత్రం కూర్చున్నాడా? భారతదేశానికి రాకుండా ఇంగ్లాండ్లో కూర్చొని ఆయన ఒక సొంత ఇంట్లో బాప్టిస్ట్ చర్చ్లో ఒక పాస్టర్గా చేసుకుంటూ బతికేశాడా? ఇంగ్లాండ్ నుంచి ఫ్లైట్ లేదుగా, ఓడ ప్రయాణమే. ఆ ఓడ ప్రయాణంలో వస్తున్నప్పుడు ఇండియాలో కొంతమంది తెలుసుకుని ఆయన రాకుండా ఉండటానికి ఆ బోట్ని, ఆ షిప్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇంకో బోటు అంటే ఇంకో ఓడ తీసుకొని మళ్ళీ ప్రయాణమే వెళ్ళారు. ఈ గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి సముద్ర ప్రయాణంలోనే ఆయన మన దేశం యొక్క భాషలు నేర్చేసుకున్నాడు. మళ్ళీ ఆ సముద్ర ప్రయాణంలోనే వాళ్ళ పిల్లలకి కొంతమందికి అస్వస్థత వస్తుంది, ఫుడ్ సరిగ్గా ఉండదు. ప్రతిదీ ఆకలి బాధలో, దాహం బాధలో, భాష కాని భాషలో బాధలో మాట్లాడే వాళ్ళు ఉండరు, అసమాధానంగానే ఉంటుంది. ఏ ఒక్క సువార్త చెప్పాలన్నా సరే ఎదురుదాడి తిరిగే వాళ్ళు ఉంటారు. 10 మంది క్రైస్తవుల మధ్య దేవుడి యొక్క వాక్యం చెప్పడానికే సిగ్గు, అవమానంగా ఫీల్ అయ్యే మనము 10 మంది అన్యుల మధ్య ఒకే ఒక్కడు దేవుడి గురించి మాట్లాడాడు. ఎంత ధైర్యం ఉండాలి? ఎవరు ఎలా ఎదిరించినా, ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా నా యొక్క ప్రయత్నము, నేను పొందుకున్న దేవుడు ఇచ్చిన రక్షణ, నేను అనుభవించిన దేవుడి యొక్క ప్రేమ నా వరకు మాత్రమే సొంతం, నా యొక్క కుటుంబానికి మాత్రమే సొంతం అని అనుకోకుండా అన్యుడిగా ఉన్న ప్రతి ఒక్కడికి అగ్నిగుండంలో ఎవరు పాలు పడకూడదు, ఎవరు అగ్నిగుండ పాలు అవ్వకూడదని దేవుడి యొక్క ప్రేమను ప్రకటించాడు. ఆయన పూనుకున్నాడు, ఆయన తలపెట్టాడు. దేవుని కొరకు ఒక్క కార్యం, ఆ ఒక్క కార్యంలో నుంచి అనేకమైన గొప్ప కార్యములు ఆయన తలపెట్టాడు. తలపెట్టిన ప్రతి ఒక్క కార్యములు ఆయన ఊహించిన దానికన్నా, ఆయన తలంచిన దానికన్నా దేవుడు విలియం కేరీ గారి జీవితంలో నుంచి భారతదేశంలో ఈ యొక్క సువార్త వచ్చిందా రాలేదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అబ్రహాం గారు మనకు తెలిసి విశ్వాసం ఒక తండ్రి. దానికన్నా ముందు ఆయన ఎవరు? సూర్యదేవుడిని పూజించే విగ్రహారాధికుడు. సూర్యదేవులు ఇండియన్సా, వేరే దేశమా? ఆసియా ఖండంలోనే మాత్రమే సూర్యదేవుల్ని ఇలా సృష్టిని పూజిస్తారు, మిగతా దేశంలో చేయరు. ఓకే, ఎలా అయితే ఆయన దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టారో ఆయన తలపెట్టాడు. ఆ తలపెట్టిన ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడి యొక్క కృప చొప్పున ఆయన స్వతంత్రించుకొని చేశారు. అలాగే నిన్ను ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణ, ఉచితమైన క్షమాపణ, ఉచితమైన వాక్శక్తి, ఉచితమైన దైవచిత్తానుసారమైన దుఃఖము, ఉచితమైన బైబిల్ జ్ఞానము, ఉచితమైన అనుభవ జ్ఞానమును బట్టి నువ్వు ఇప్పుడు వరకు ఒక్క కార్యం, గొప్ప కార్యములు అని నేను అడగట్లా. విలియం కేరీ గారి వరకు చూసుకుంటే గొప్ప కార్యములు, నీ వరకు నా వరకు ఒక్క కార్యం నువ్వు చేసావా? నేను నిన్ను ప్రశ్నించట్లా, నీతో పాటు నన్ను నేను ప్రశ్నించుకుంటూ వాక్యం చెప్తున్నా. ఏం చేసావు నువ్వు? ఇమాజిన్, ఏం చేసావు? పరిశీలన చేసుకో నీ గురించి. నువ్వు ఏం చేసావు? ఏం చేసావు? మనుషులందరూ సర్వసాధారణంగా చేస్తే అది గొప్ప కార్యములు కానే కాదు. అందరూ బ్రతుకుతున్నాం, వాళ్ళ మనం కూడా బ్రతుకుతున్నాం. అందరూ వాక్యం చెప్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వాక్యం చెప్తున్నాం. అందరూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యములు ఏం చేసావు? పరిశీలన చేసుకో. ఎప్పుడైతే నువ్వు గొప్ప కార్యముల కోసం పూనుకుంటావో,
ఎప్పుడైతే నువ్వు గొప్ప కార్యములు దేవుడి కోసం చెయ్యాలి అని తపన ఆశ కలిగి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ పట్ల ఎలా చేస్తాడు చూడు. ఎఫ్ఎస్సి 3:20-21. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరమును సదాకాలము మహిమ కలుగును గాక. అపోస్తులైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘములకు రాసిన ఈ యొక్క పత్రికలో 3వ అధ్యాయము 20-21 మొత్తం అండర్లైన్ చేసుకోండి. 20-21 క్లబ్ చేసిన వాక్యం. 20 అని అనటానికి లేదు, కేవలం 21 అనటానికి లేదు, రెండు ఒక వాక్యమే. దీంట్లో అండర్లైన్ చేసుకోండి. మనలో వాక్యం నువ్వు చదువుతున్నావా? కుమారి, నీలో కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున. సీతమ్మ, నీలో కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున. ఎవరి శక్తి? ఎవరి శక్తి? ఎవరి శక్తి? మనము అడుగు వాటికన్నిటికంటే, ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆయన ఏమడిగాడు? భారతదేశం నాకు ఇవ్వు. ఈ యొక్క భారతదేశంలో దేవుడి యొక్క సత్య సువార్త నేను ప్రకటించాలి. హైందవ ధర్మం, హిందూ మతం అలా ఉన్న ఈ యొక్క దేశంలో వీళ్ళందరినీ కూడా దేవుడి వైపు తిప్పాలి, దేవుడి వైపు తిప్పాలి. నిత్య రాజ్యంలో వాళ్ళందరూ కూడా దేవుడి ఎదుట ఉండాలి అన్న కోరిక, ఆశ, దైవచిత్తానుసారమైన ప్రేరేపణతో ఆయన ప్రేయర్ చేశారు. ఈ యొక్క వాక్యంలో ఆయన యొక్క ప్రేయర్ మీరు పెట్టుకోండి. ఓకే, ఆయన ఏమడిగాడు? నాకు ఆ దేశం ఇవ్వయ్యా అని అడిగాడా? ఈ బైబిల్ జీవము కలిగిన దేవుడి యొక్క సత్య వాక్యము, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క రక్షణ, దేవుడి ద్వారా ఉంచబడిన పాప క్షమాపణ, ఇవన్నీ కూడా అన్ని మతస్థులుగా, ఎరుగని ప్రజలుగా ఉన్న, విగ్రహారాధులుగా ఉన్న ఆ యొక్క ఇండియన్స్, భారతదేశీయులందరికి కూడా నేను చెప్పాలి నీ ప్రేమను ప్రకటించాలి అని ఆయన ప్రేయర్ చేశారు. ఓకే, ఇది ఆయన అడిగింది. అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది? వాక్యంలో ఏముంటుందంటే, ఆయన ఊహించిన దాటి అన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి. ఆయన ఊహించాడా ఇండియాలో కూర్చొని, ఆయన ఊహించాడా ఇంగ్లాండ్ దేశంలో కూర్చొని నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టేస్తా ఇండియాలో? ఆయన ఊహించుంటాడా? ఇంగ్లాండ్ దేశంలో కూర్చొని ఆయన ఊహించుంటాడా ఇన్ని పదుల సంఖ్యలో భారతదేశంలో ఉన్న భాషలను నేను నేర్చేసుకుంటా? ఆయన ఊహించుంటాడా? స్టాంపు ఆయన ఊహించుంటాడా? మిషనరీస్ ఆయన ఊహించుంటాడా? హాస్పిటల్స్ ఆయన ఊహించుంటాడా? వైద్యం ఆయన ఊహించుంటాడా? రైల్వే ట్రాక్స్ ఆయన ఊహించుంటాడా? సతీ సాగమనం రద్దు చేయాలి ఆయన ఊహించుంటాడా? బైబుల్ ఇండియన్లో, భారతదేశంలో మొట్టమొదటిసారి విలియం కేరీ ద్వారానే బైబుల్ తర్జుమా చేయబడుతుంది అని ఆయన ఊహించుంటాడా? ఏం ఊహించుంటాడు ఆయన ఏం ఊహించుంటాడంటే, నేను ఆ దేశంలో మిషనరీ లాగా వెళ్ళి దేవుడి యొక్క వాక్యము నేను తెలియని ఎరుగని ఆ యొక్క ప్రజలకు ప్రకటించాలి అని మాత్రమే ఆయన ఊహించుంటాడు. ఎలా అంటే, మీరు ప్రార్థన చేస్తారు మీ యొక్క సమస్యలను బట్టి, మీ యొక్క ఇష్టాలు బట్టి, మీ యొక్క కోరికలు బట్టి, మీ యొక్క అవసరాలు బట్టి. మన యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది? ఈ రుణం కొట్టివేయబడాలి, ₹1,00,000 రుణం ఉంది, ₹1,00,000 రుణం కొట్టివేసేయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు. ఓకే, నీ ప్రార్థనలో ఎలా ఉంది? ఆ అమౌంట్, సర్టెన్ అమౌంట్, 1,00,000 లేకపోతే 10,00,000 లేకపోతే 20,00,000, ఆ అమౌంట్ కొట్టివేయాలి, రుణభారం కొట్టివేయబడాలి అని మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తావు. మరి దేవుడు అత్యధికంగా ఆలోచిస్తాడుగా, నువ్వు ఊహించిన దానికన్నా ఆలోచిస్తాడుగా. నువ్వు తలంచింది ఏంటి? 10,00,000 రుణభారం కొట్టేయాలి. కానీ దేవుడి యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఆయనే వెండి, బంగారము, ధనధాన్యములు
ఎటువంటి ఆస్తి కన్నా సరే ఆయనే కర్త. ఓకే, మరి ఆయనకి 10 లక్షలు ఒక లెక్క. 10 లక్షల అప్పు తీర్చివేయటం మాత్రమే కాకుండా 10కి 10 10కి 10 100 1000 అడిగినోడికి ఆయన ఇవ్వడా? నీ ఊహ ఏంటి? జస్ట్ 10 lakhs లోన్ కొట్టేసి. కానీ దేవుడు యొక్క తలంపు ఎలా ఉంటుంది? నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలంచిన దానికన్నా అత్యధికముగా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. బికాస్ అది ఆయన శక్తి. దీంట్లో రాసుందా? 20వ వచనంలో చూసుకో, 21వ వచనంలో చూసుకో, శక్తి శక్తి శక్తి. నీ ఊహ ఎంత? 10 lakhs. ఒక హెల్త్ ప్రాబ్లంతో నేనున్నా, ఇరిగింది కాలు చెయ్యి, నేను ఎలా అడుగుతాను? ఇరిగిపోయింది అతికిచ్చు, ఇరిగిపోయింది అతికిచ్చు, ఇరిగిపోయింది అతికిచ్చు అని మాత్రమే నేను అడుగుతా. బికాస్ ఆ టైంలో నాకు ఉన్నది అదే కదా. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఎలా అనుకుంటాడు? ఈరోజు బ్రతికి బట్ట కడితే చాలయ్యా, రేపటి రోజు రేపు చూసుకుందాంలే అనుకునేవాడు ఉంటాడు. మనిషి అలా ఆలోచిస్తాడు. మనిషి ఊహ అంతవరకు. కానీ దేవుడు ఊహ ఎలా ఉంటుంది? నువ్వు ఈ రోజున్న పరిస్థితి బట్టి నీ ఆయుష్ నీకు ఉంటే చాలు అని నువ్వు అనుకుంటావు. కానీ నీ ఆయుష్ నేను ఆల్రెడీ లెక్కించున్నా. ఈ పూట గడిస్తే నువ్వు చాలు అనుకుంటావు. ఎన్ని పూటలైనా సరే పోషించేవాడిని నేను, ఆహారం ఇచ్చేవాడిని నేను. రొట్టె ద్వారా మాత్రమే నీ ఆహారం తీర్చుకుంటావు, నీ ఆకలి తీర్చుకుంటావు అని నువ్వు అనుకుంటావు. కానీ జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యముతో నీ యొక్క ఆకలి, నీ యొక్క దాహము నేను తీరుస్తా అనేది దేవుడి యొక్క వాక్యం. ఏదైనా సరే నువ్వు ఊహిస్తున్నావు, ఏదైనా సరే నువ్వు తలస్తున్నావు, ఏదైనా సరే నువ్వు కోరుకుంటున్నావు, ఏదైనా సరే నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడి యొక్క శక్తిలో నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలంచిన దానికన్నా, నువ్వు కోరుకున్న దానికన్నా, నువ్వు ఇష్టపడిన దానికన్నా అత్యధికముగా ఆయన ఇవ్వగల సమర్థవంతుడు. మళ్ళీ ఈ ఒక వాక్యం మళ్ళీ చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. విలియం కేరీ గారు ఇన్ని నిర్మాణం చేశారు, ఇన్ని ఇన్వెన్షన్ చేయడం కానీ, డిస్కవరీ కానీ మొత్తం ఆయన చేశారు. దీంట్లో విలియం కేరీ గారు ఏం చేశారు? తలపెట్టాడు గొప్ప కార్యములు. తలపెట్టినప్పుడు ఆయన సొంతంగా ఆయన చేయగలిగాడా? విలియం కేరీ గారిలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి చొప్పున ఆయన ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు ఆయన చేశాడు దేవుని దగ్గర నుంచి. ఓకే, దీంట్లో ఏదన్నా సరే నువ్వు పెట్టుకో నీ యొక్క జీవితంలో. ఉదాహరణగా రుణభారం చెప్పాం, అనారోగ్యం అవ్వచ్చు, లేదా జబ్బులు అవ్వచ్చు, ఇంక ఏదైనా సరే పెట్టుకో. ఏదైనా నువ్వు పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఏది భూలోకంలో ఏ ఒక్క అవసరమైనా సరే నువ్వు పెట్టుకున్నా ఈ యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అది నీ జీవితంలో కార్యసాధకం అవ్వాలంటే దేవుని యొక్క శక్తి చొప్పున నువ్వు ఊహించిన దానికి అన్నిటికంటే. మనిషి యొక్క ఊహకి లిమిట్ ఉందా? ఆకలి వేసినప్పుడు ఆ రోజు గడిస్తే చాలు, పచ్చడి మెతుకులున్నా చాలయ్యా అనుకుంటాం. అవునా కదా? పచ్చడి మెతుకులు తింటూ ఉన్నప్పుడు మనకి స్తోమత పెరిగిందనుకో, కూరగాయల భోజనం చాలనుకుంటాం. అక్కడి నుంచి ఎన్వి భోజనం కావాలనుకుంటారు. అక్కడి నుంచి మనిషి ఆశగా హద్దు ఉండదు. నువ్వు ఏదన్నా అనుకో, నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తిస్తే, దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయిస్తే, నువ్వు ఊహించిన దానికన్నా రుచికరమైన భోజనములు సంతోషకరంగా నువ్వు భుజించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఏదన్నా అడగడం అంటే ప్రేయరే. ఏదైనా అడుగుతున్నావు, నువ్వు ఎన్ని అడిగితే నువ్వు అడిగిన వాటికన్నిటికంటే. నువ్వు ఒక ఉద్యోగం అడిగావా? నువ్వు ఆరోగ్యం అడుగుతున్నావా? నువ్వు స్వస్థత అడుగుతున్నావా? రుణభారం కొట్టివేయాలని అడుగుతున్నావా? బట్టల కోసం అడుగుతున్నావా? ఇహలోక సంబంధమైనవి అడగకుండానే నిన్ను కన్నా నీ యొక్క తల్లి తండ్రి నీ కోసం సిద్ధం చేస్తున్నారు, లేదా నీ యొక్క సంపాదన బట్టి నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు. కానీ దేవుడు నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. మరి నువ్వు పస్తునుంటే నీ తల్లే భరించలేకపోతుంది. తల్లి కన్నా తండ్రి కన్నా అత్యధికముగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు నీకోసం ఆయన యొక్క రక్తపు బిందువు, ఆఖరి రక్తపు బిందువు వరకు
కార్చిన యేసుక్రీస్తు ప్రభు నువ్వు అడిగిన వాటికి అన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికముగా ఆయన ఇవ్వగల సమర్థవంతుడు అని ఈ యొక్క లేఖనము చెప్తున్నది. ఈ యొక్క లేఖనములో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే శక్తి. 2 మార్లు రాసుంది. ఒకసారి రాయొచ్చుగా, 2 మార్లు రాసుంది శక్తి. ఆ శక్తి నువ్వు ఊహించిన, నువ్వు అడిగిన, నువ్వు కావాలనుకున్న కార్యము సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాకుండా అత్యధికముగా, ఇంగ్లీష్ బైబిల్లో అయితే రైట్ నో నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ లేదు, దాంట్లో అబుండెంట్లీ లేకపోతే ఇన్ఫినైట్ అని ఉంటుంది. చూడండి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి దూరం ఎంత అంటే ఇన్ని కిలోమీటర్లు అంటారు, చెబుతావు పోన్లే. ఒక దేశం నుంచి ఒక దేశం ఇంత అని చెప్తావు, ఇంత దూరంలో ఉందని చెబుతారు. భూమి నుంచి ఆకాశం ఎంత అంటే ఇంత దూరం అని చెబుతారు. మరి ఆకాశాల్లో 7 ఆకాశాలు ఉంటాయిగా, ఎంత దూరం నువ్వు చెబుతావా? చదువుకుంటే పని గూగుల్ చేసి అని చెబుతావు, చదువు లేకపోతే నువ్వు చెప్తావా? సూర్యుడు బాగా కనిపిస్తాడు, మరి నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి. అంటే సూర్యుడు పెద్ద, నక్షత్రం చిన్న లెక్క కాదు. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నానంటే నువ్వు నా కంటికి ఎదురుగా ఉన్నావు కాబట్టి నువ్వు స్పష్టంగా కనిపిస్తావు. నువ్వు ఏదో ఒక బిల్డింగ్ వెనకాల ఉంటే నువ్వు నాకు కనిపిస్తావా? కనుచూపు మేర ఉంటే నువ్వు చాలా చిన్నగానే కనిపిస్తావు, నువ్వు 6 అడుగుల ఆజానుభావుడు అయినా సరే. అలాగే మనకి దగ్గరగా ఉంది కాబట్టి, నక్షత్రముల కన్నా సూర్యుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి సూర్యుడు పెద్దగా కనిపిస్తున్నాడు. మరి ఇవన్నీ సృష్టించింది ఎవరు? మరి ఆయన నాలెడ్జ్ ఎంతగా ఉంటుంది అంటే, ఆయన తెలివి ఎంత ఉంటుంది, ఆయన క్రియేటివిటీ ఎంత ఉంటుంది. నువ్వు ఒక పరీక్ష రాయడానికి అన్నన్ని రాత్రులు అన్నన్ని పగలు పుస్తకాలు తిరగేసి చదువుకొని పరీక్ష రాస్తున్నావు, అవునా కదా? ఉద్యోగంలో, వ్యాపారంలో మీ పైన ఉన్న అధికారులు చెప్పిన పని చేయడానికి దానికి కావాల్సిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. అన్ని జ్ఞానముల కన్నా గొప్పదైన జ్ఞానం ఏంటి? అన్ని నామముల కన్నా గొప్పదైన నామం ఏంటి? అన్ని కార్యాల కన్నా గొప్పదైన కార్యం ఏంటి? అన్ని మాటల కన్నా గొప్పదైన దేవుడి యొక్క మాట ఏంది? ఏంటి? తెలుసుగా. మరి నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీ వరకు నువ్వు పరిమితిగా పెట్టుకొని కొద్దిగా ఆశిస్తున్నావా? కొద్దిగానే పొందుకుంటావు. విలియం కేరీ గారు గొప్ప కార్యములను తలపెట్టాడు కాబట్టి దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యములు చేయగలిగాడు. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకోండి. చెప్పింది మళ్ళీ చెప్పాను అనుకోమాకండి. భారతదేశం నాకు కావాలి అని ఇంగ్లాండ్ దేశంలో కూర్చొని ప్రార్థన చేస్తే అది పొందుకునేవాడు కాదేమో. దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతును, ప్రేరేపణను స్వతంత్రించుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఆకలి బాధలైనా, దాహం బాధలైనా సరే, అస్వస్థత అయినా సరే, ఎంత కన్నీరు కార్చినా ప్రతి దాంట్లో దేవుడి దగ్గర తలపెట్టిన ఆ యొక్క కార్యము కోసం నిరీక్షణతో ఎదురు చూసి ప్రార్థనతో దేవుడి యొక్క పాదములు చెంతే ఉన్నాడు. కాబట్టే స్వతంత్రించుకున్నాడు. కాబట్టే తలంచిన దానికన్నా ఎక్కువ చేయగలిగాడు, ఊహించిన దానికన్నా ఎక్కువ చేయగలిగాడు. వీటన్నిటిలో కారణం ఏంటంటే విలియం కేరీ గారు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించారు. ఓకే, మరి నువ్వు కూడా ఊహించుకుంటున్నావుగా, నీ యొక్క పిల్లల ఉద్యోగం అవ్వచ్చు, నీ యొక్క సొంత ఉద్యోగంలో నీ యొక్క శాలరీ ఆర్ ప్రమోషన్ ఆర్ ఆధిక్యత ఏదో ఒకటి నువ్వు అనుకోవచ్చు. నీ యొక్క ఆరోగ్యం గురించి నువ్వు ఏదో ఊహించుకోవచ్చు. నీ యొక్క గృహం గురించి కానీ ఏదన్నా నీ మనసుకు నచ్చినట్టు కోరికలను బట్టి, తలంపులను బట్టి, ఇష్టములను బట్టి నువ్వు ఏదన్నా ఊహించుకోవచ్చు. ప్రశ్న ఏంటంటే నువ్వు తలంచిన దానికి, నువ్వు అడిగిన దానికి నువ్వు ఎంతవరకు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నావు, అది ప్రశ్న. ఓకే, ఎఫ్ఎస్సి 3:20-21లో ఏముంది? ఆయన శక్తి చొప్పున అత్యధికముగా నువ్వు అడిగిన దానికన్నిటికంటే నువ్వు పొందుకుంటావు. ఎంతవరకు పొందుకుంటావు? తరతరములు, యుగములు. మరి విలియం కేరీ గారు చచ్చిపోయారుగా, చచ్చిపోయి సంవత్సరం అయిందా, ఒక రోజు అయిందా? వందల సంవత్సరాలు అయినాయి. అంటే ఆ తరం అయిపోయింది. ఆ తరం అయిపోవడం మాత్రమే కాదు, ఎన్నో తరాలు గడిచిపోయినాయి. మరి స్టిల్ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బికాస్ ఆయన తలపెట్టిన దేవుడి యొక్క కార్యములను బట్టి, దేవుడి యొక్క శక్తి చొప్పున ఆయన దేవుడి యొక్క కార్యములు
ఎంతో గొప్పగా చేశాడు కాబట్టే జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే నువ్వు దేవుడు ఇలా ఉపమానముగా ఒక వ్యక్తిని మన ముందు ఉంచి అతను చూసి నేర్చుకోమని చెప్పారు. అది కూడా దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించిన వారిని మాత్రమే మనం చూసి నేర్చుకోవాలి. లోకంలో ఎవరన్నా ఉండని, ఎవరైతే దేవుడి యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఆశ్రయించి ఉంటారో వారిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. క్రీస్తుని కలిగి ఉండకుండా లోకంలో ఎంత ధననిధి అన్నా సంపాదించుకొని, ఎంత పేరన్నా సంపాదించుకొని, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే అవన్నీ కూడా అల్పమైనవి, శాశ్వతమైనవి కానే కాదు. దేవుడి యొక్క ప్రేమను మనలో ఉంచుకొని ఆకలి దెప్పలు కలిగి ఉన్నా కూడా అది ఎంతో శ్రేష్టమని వాక్యం చెప్తుంది. దీని కంటిన్యూషన్ చూద్దాం. ఎఫెసీ 1:19 20:21 చూడండి. 1వ అధ్యాయము 20:21లో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చాలండి. దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎంత చక్కగా రాస్తుంది చూడండి. మృతుల్లో నుంచి లేపబడి ఉన్నారు. ఏది? ఏ మతంలో అయినా సరే, ఏ కులంలో అయినా సరే, ఏ జాతిలో అయినా సరే మరణమును జయించినాడు ఒకడున్నాడా? ఏది చెప్పండి ఒకసారి. చచ్చిపోయి తిరిగి లేచినాడు ఒకడున్నాడా? ఎవరినైనా సరే మీరు చూపించగలరా? ఏ మతమైనా తీసుకో. వాక్యం స్పష్టంగా చెప్తుంది. యెహోవా యొక్క బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, సమస్తమైన అధికారము కంటేను, సమస్తమైన శక్తి కంటేను, సమస్తమైన ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే గాక రాబో యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఓకే, ఎందుకు ఈ రిఫరెన్స్ అంటే నువ్వు అడుగుతున్నావు, నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసే వాటిలో ఏదైనా సరే దీనికి రిలేటెడ్గా ఉందని చూసుకో. ఉదాహరణకి నువ్వు ప్రార్థన చేసే వాటిల్లో ఆధిపత్యం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అంటే ఉద్యోగంలో 10 మంది ఉంటాం, 10 మందిలో నేనే బాగా పనిచేయాలయ్యా. అధికారులు ఆ 10 మందిలో నా యొక్క పనితనమే చూసుకొని నన్ను మెచ్చుకోవాలయ్యా. అలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, అంటే నువ్వు 10 మంది కన్నా ఆధిపత్యం లాగా కనిపించాలనే నువ్వు అడుగుతున్నట్టు లెక్క. మిగతా వాళ్ళ పని కన్నా సరే నీ చేతి పనే మంచిగా కనిపించాలనేది అది ఆధిపత్యమే కదా. నెక్స్ట్ అధికారం. ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ ఇస్తున్నారు కంపెనీలో, 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మందిలో ఒకరికే ప్రమోషన్ వస్తుంది. నువ్వేమనుకుంటా? ఆ ప్రమోషన్ నాకే రావాలని నువ్వు అనుకుంటావా అనుకోవా? దాని అర్థం ఏంటి? ఆ అధికారము నువ్వు ఆశించినట్టేగా. ఓకే, చుట్టుపక్కల పలానా ఉంది, అందరికీ కన్నా నేను బాగుండాలి, అందరికన్నా నాకు ఇలా పలానా శక్తి ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, అందరికన్నా నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇలాంటి శక్తి. లేకపోతే ప్రభుత్వం. ఏ ఛాన్స్ వస్తే నువ్వు రాజకీయ నాయకులు అవ్వవా? ఛాన్స్ వస్తే ప్రభుత్వం ఏలుబడి చేసే స్థితి నీకు ఫ్రీగా ఇస్తున్నారు, నువ్వు తీసుకోవా? ఒక మంచి గవర్నర్ పొజిషన్ నీకు ఇచ్చేస్తారు, నువ్వు తీసుకోవా? పోనీ నీ కంపెనీలో నువ్వే సీఈఓగా చేస్తావు, నువ్వేం చేయమాకయ్యా, జస్ట్ ఆ కుర్చీలో కూర్చో చాలు, నీకు జీతం ఫ్రీగా ఇచ్చేస్తాం అని అంటారు. నువ్వు తృణీకరిస్తావా వద్దంటావా? దీంట్లో ఉండాలి ఇవన్నీ. దీంట్లో ఎటువంటి ఆధిపత్యం కన్నా సరే, ఎటువంటి అధికారం అన్నా సరే, ఎటువంటి శక్తి అయినా సరే, ఎటువంటి ప్రభుత్వం కన్నా సరే, ఈ యుగమే కాదు, ఎటువంటి యుగాల్లో ఎన్ని యుగాలు పోయినా, ఎన్ని తరాలు పోయినా సరే అన్నిటికన్నా నిలిచి ఉండేది ఏంటి?
దేవుని యొక్క బలాతిశయము చొప్పున క్రీస్తును మృతుల్లో నుండి లేపి వీటన్నిటికంట ఎంతో హెచ్చుగా ఆయన నామమును గొప్పది చేసి దేవుడి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టెను. సో నువ్వు అడిగిన వాటిలో ఎటువంటి ఆధిపత్యం, ఎటువంటి అధికారం, ఎటువంటి ఆస్తి, ఎటువంటి ధనము, ఎటువంటి ఘనత, ఎటువంటి అధికారము, ప్రభుత్వము ఏదన్నా సరే నువ్వు అడుగుతున్నావేమో, వీటన్నిటికన్నా ఉన్నతమైనది ఏంది? క్రీస్తు. వీటన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటి? సో నువ్వు అడిగే ఎట్లా ఉండాలి? వీటన్నిటికన్నా ఉన్నతమైనవి నువ్వు అడగాలి. బైబిల్లో స్పష్టంగా ఒక వాక్యం ఉంది ఆశీర్వాదం గురించి. మనమైతే తెలిసి తెలియని జ్ఞానంతో, అవివేకంతో ఆరోగ్యము, రుణభారము, ఉద్యోగము ఇవన్నీ అడుగుతారు. అయితే ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుము అని వాక్యం ఉంది. నీ ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఏం లాభం? నీ ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు ఆరోగ్యం సంపాదించుకుంటావా? ఏం చేసుకుంటావు? బాప్తిస్మా ఇచ్చి యోహాన్ గారు బతికింది చాలా కొద్ది సమయమే, చాలా కొద్ది సంవత్సరాలే. కానీ ఎంత దేవుడికి ఆయన బాప్తిజం ఇవ్వటం మాత్రమే కాకుండా దేవుడు ఈ యొక్క భూలోకంలోకి వచ్చి ఆయన యొక్క పని చేయటానికి ముందుగా బాప్తిజం ఇచ్చి యోహాన్ గారిని పంపించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దోవని సారాలం చేయటానికి ఆయన పంపించబడి ఉన్నారు. ఘనత కదా. కానీ అది బతికింది ఎంత? చాలా కొద్ది సంవత్సరాలే. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలే. సో నువ్వు ఆయుష్ కోసం తెంపరించుకోవాల్సిన అవసరం లేదు. శక్తి కోసము, ధనము కోసము, అధికారం కోసం, ప్రభుత్వం కోసం, ఈహలోక సంబంధమైన ఏ ఒక్క కోరికలని స్వతంత్రించుకోవడానికి నీ యొక్క ప్రార్థన అడగాల్సిన అవసరమూ లేదు. నువ్వు దేనికోసం అడగాలంటే వీటన్నిటికన్నా ఉన్నతమైనవి, వీటన్నిటికన్నా ఘనకారమైనవి, వీటన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టబడి ఉన్నాడు, మృతుల్లో నుంచి ఆయన లేపబడి ఉన్నాడు. సో నువ్వు ఆశ్రయించే నామం అన్ని నామముల కన్నా గొప్పది. కాబట్టి ఆయనను ఆశ్రయించు, ఆయన ఆత్మను నువ్వు ఆశ్రయించు, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించు, ఆయన కృపను నువ్వు ఆశ్రయించు. చాలు, మిగతా ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. స్పష్టంగా ఉంది వాక్యంలో. మరి మనం అడిగే దాంట్లోనే ప్రాబ్లం ఉంది. నువ్వు అడిగేదేదో సరిగ్గా అడగకుండా దేవుడు నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని దేవుడి వైపు తప్పు చూపిస్తాం. ఎంతవరకు కరెక్ట్? ఎటువంటి రాజకీయ మామూలుగా గ్రామంలో నేను హెడ్గా ఉండాలనుకుంటాం. జనరల్గా అప్పుడే రాజకీయంలో ఎంటర్ అయ్యేవాడు ఏమనుకుంటాడు? గ్రామంలో హెడ్గా ఉండాలనుకుంటాడు. కానీ గ్రామంలో పెద్దోడు అనుకో, తర్వాత జిల్లా అధిపతులు ఉంటారుగా, జిల్లా పోతే రాష్ట్రం ఉంటుందిగా, అన్ని రాష్ట్రాలకి హెడ్ ఉంటాడుగా, వాడన్నిటికి పోతే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడుగా, గవర్నర్ ఉంటాడుగా, వీళ్ళందరూ పోతే అసలు ప్రపంచం మొత్తంలో చూస్తే ఎవడో డిక్టేటర్ ఉంటాడుగా. సో రాజకీయ నాయకుల్లో ఆరంభం నుంచి అంతం వరకు ఎటువంటి పొజిషన్ నువ్వు తీసుకున్నా సరే వేస్ట్. ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది, ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది, ఒక ఘనతకు మించింది ఒక ఘనత ఇంకోటి ఉంటుంది, ఒక అధికారం మించి ఇంకో అధికారం ఉంది. ప్రతిదానికి లోకంలో ఒకదాని మీద ఒకటి ఏర్పరచబడి ఉన్నాయి. కానీ దేవుడు అన్నిటికంటే ఆయనే ఎత్తుగా ఉన్నాడు, అన్నిటికంటే ఆయనే అధికముగా ఉన్నాడు. అన్నీ ఆయన కింద ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. సో నువ్వు ఆశ్రయించాల్సింది దేవుడి యొక్క శక్తిని, మనుషులను కాదు, ఈ లోక వసతులను కాదు, ఈ లోకంలో ఉన్న ఏవి కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క శక్తిని ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీలో వృద్ధి కలుగుతూ నీ యొక్క అవసరములు మొత్తం తీర్చబడతాయి. ఎడారిలో సెలయేరుల పుస్తకం ఒకటి ఉంది. అంతకుముందు ఎప్పుడో చాలా సంవత్సరాలు నేను చదువుకొని, దాంట్లో చార్లెస్ కొమ్మెన్ అని గొప్ప భక్తిపరురాలు ఆ యొక్క పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఒకే ఒక లైన్లో చెప్పాలంటే, అడిగినవన్నీ నేను పొందుకోవాలా, కానీ నాకు అవసరమైనవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, చిన్న లైనే, కానీ అది ఆలోచించి చూడు, చాలా గొప్ప అర్థం ఉంటుంది. అడిగినవన్నీ ఏ విశ్వాసి కూడా పొందుకోడు.
దైవ చిత్తానుసారమైనవి మాత్రమే. దేవుడి యొక్క మార్గంలో నుంచి నువ్వు వైదొలుగు పోకుండా ఉండటానికి నీకేది అవసరమో దేవుడు అది ఇస్తాడు. ఆకలి తెచ్చబడటానికి కేవలం అన్నం మాత్రమే కాదు, మిగతా బ్రెడ్ తిన్నా, వేరే దేశంలో తినేవాళ్ళు పలానా ఐటమ్ ఫుడ్స్ అవి కూడా ఆకలి తెరుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఏమి దేవుడి కోసం తలపెట్టావు, నువ్వు ఏది ఆశ్రయిస్తున్నావు, అదే ఈరోజు వాక్యంలో మెయిన్ పాయింట్. ఓకే, దేవుని కోసం నువ్వు గొప్ప కార్యములు నువ్వు తలపెడితే దేవుడి దగ్గర నుంచి ఆ గొప్ప కార్యములు ఆయన యొక్క శక్తి చొప్పున నువ్వు చేయగలుగుతావు. నువ్వు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయిస్తే అప్పుడు ఆయన శక్తి నీలో ఉండి కార్యసాధకంగా నీ యొక్క జీవితం మార్చబడుతుంది. నువ్వు చేయలేకపోతున్నావు, నేను పొందుకోలేకపోతున్నానంటే నువ్వు శక్తిని ఆశ్రయించట్లేదని అర్థం. ఆయన శక్తిహీనుడా? కాదు. ఆయన ఘనహీనుడా? కాదు. ఆయనలో ఇది లేదు అనడానికి లేదు. అన్నీ ఆయన మూలంగానే వచ్చినాయి. అన్నీ సృష్టి యావత్తు ఆయన యొక్క నోటి వాక్కు ద్వారానే వచ్చినాయి. ఇవన్నీ వింటానే ఉంటారు, చదువుతూనే ఉంటారు. వారాలు ఎన్నిసార్లు చర్చికి వెళ్తే అన్నిసార్లు వాక్యోపదేశాలు చెప్తూనే ఉంటారు. మరి నువ్వు ఏం ఆశ్రయిస్తున్నావు? అది నీ జీవితంలో క్వశ్చన్ పెట్టుకొని నువ్వు దేవుడికి సమాధానం చెప్పు. నువ్వేం ఆశ్రయిస్తున్నావు? ఏం ఆశ్రయిస్తున్నావు? దేవుని యొక్క శక్తినా, లోకంలో ఉన్న శక్తులనా? కీర్తనలు 66:3. కీర్తనలు 66:3. కీర్తనలు 66:3. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఏమండి, అండర్లైన్ చేసుకోండి. నీ కార్యములు భీకరమైనవా? నీ ప్రార్థన భీకరమైనదా? నీ దుఃఖం భీకరమైనదా? కాదు. దేవుడు నీ పట్ల చేసే కార్యములు ఎంతో భీకరమైనవి. నీ యొక్క బలం గొప్పదా? నీ యొక్క అతిశయం గొప్పదా? నీ బలం బట్టి నువ్వు ఎంత బరువు మోయగలవు? నీ బలం బట్టి, నీ అతిశయమును బట్టి, నీ కీర్తిని బట్టి ఎంతవరకు నువ్వు బేర్ చేయగలవు? మనిషి యొక్క బలం ఏ పాటిది, మనిషి యొక్క అతిశయం ఏ పాటిది? వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. నరుడి కార్యములు కాదు, నరుడి యొక్క చేతి పనులు కాదు, దేవుడి యొక్క కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుడి యొక్క బలాతిశయములను బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. నీ శత్రువులు ఎగిరికి వచ్చారంటే దాని కారణం నీ బలం బట్టా, నీ అతిశయం బట్టా? దేవుని యొక్క బలం బట్టి, దేవుని యొక్క బలం బట్టి. భక్తులు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి యుద్ధం చేసినాయి. ఎంతోమంది భక్తులు, మనమైతే గొడవలో దిగితే మనం ఫైట్ చేయాలేమో, కానీ దేవుడి యొక్క భక్తులు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు వచ్చి ఖడ్గం దూసి యుద్ధం చేసినాయి లేవా? ఎన్ని ఉన్నాయి బైబిల్లో ఎగ్జాంపుల్స్. దీంట్లో మనిషి యొక్క బలం అక్కడ నువ్వు ఆధారం చేసుకోవాలా, దేవుడి యొక్క బలాతిశయం నువ్వు ఆధారం చేసుకోవాలా? ఒకానొక సందర్భంలో దావీదు గారు ఏం చేస్తారు, తన ప్రజలందరినీ లెక్కబెట్టించు అని సైన్యాధిపతిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు యెరూషలేములో మేబీ 8 లక్షలు అవ్వచ్చు, లేకపోతే యూదా దేశంలో మేబీ 5 లక్షలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా 2 సమూయేలు 24:2-4 వచనాల్లో స్పష్టంగా రాసి ఉంటాయి. యుద్ధం చేయడానికి తన యొక్క శక్తిని, తన ప్రజల యొక్క శక్తిని, యుద్ధ బలాన్ని, మనిషి యొక్క బలాన్ని లెక్కిస్తాడు. మరి ఆయన మహారాజుగా దేవుడి యొక్క కృపచేత ఏర్పరచబడి ఉన్నాడా, లేకపోతే మహారాజుగా తన యొక్క బలమును, తన యొక్క ప్రజల బలమును బట్టి ఆయన మహారాజుగా ఏర్పరచబడి ఉన్నాడా? అది గ్రహించి నేను ఎంత అవివేకిగా ఈ యొక్క కార్యం చేశాను అని సేమ్ 24వ అధ్యాయంలో చెబుతాడు, 22వ అధ్యాయము 31-40లో కూడా చెప్తారు. అవివేకి. ఎక్కడైనా సరే ఒక మనిషిగా ఉన్న నువ్వు నీకు కలిగిన అందం బట్టి, నీకు కలిగిన బలమును బట్టి, నీకు కలిగిన ఐశ్వర్యమును బట్టి, నీకు కలిగిన ఘనత బట్టి, నీకున్న కండ బలమును బట్టి
నీకు మనిషిగా నువ్వు పొందుకున్న దేని బట్టైనా సరే నువ్వు అతిశయపడ్డావా? వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు అవివేకివి. ఏంటండి? అవివేకివి. నేను చేసుకోగలిగా అనుకున్నావు అనుకో, నువ్వు అవివేకివి. దావీదు గారినే అన్నారు, నువ్వెంత? నీ అతిశయం యేసుక్రీస్తు ప్రభు, నీ బలం యేసుక్రీస్తు ప్రభు. భేకరమైన దేవుడి యొక్క కార్యములు నువ్వు తలంచు, అప్పుడు దేవుడు నీ జీవితంలో నుంచి ఆయన యొక్క శక్తి చొప్పున జరిగిస్తాడు. ఆశ్రయించు దేవుడి యొక్క శక్తిని. దేవుడు చుట్టూ తిరుగు. ఎవరైతే నా కోసం తిరుగుతారో, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి నేను బండగా ఉంటా, దుర్గముగా ఉంటా, కొండగా ఉంటా, కోటగా ఉంటా. ఇవన్నీ కీర్తనలో ఉంటాయి. మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నా? లోకాన్నా, దేవుణ్ణా? కీర్తనలో 77:13. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడువు నీవే, జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దావీదు గారు చెప్తున్నారు, ఒక మహారాజు, ఒక గొప్ప చక్రవర్తి చెప్తున్నాడు, దేవుళ్ళలో ఆయన వంటి దేవుడు ఎవడున్నాడు? ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు మనిషా, దేవుడా? నీ యొక్క ప్రార్థనలో మాత్రం, దేవుడా నా వల్ల అయితే కావట్లా, ఈ యొక్క ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరిగించు అని పెదవులతో చేసిన ప్రార్థన నువ్వు చెప్తున్నావు. ఆ పెదవులతో చేసిన ప్రార్థన నిజముగా జీవము కలిగిన ప్రార్థనలోకి మార్చబడాలంటే నువ్వు ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఓకే, అడగడానికి అందరం అడుగుతాం. చిన్నపిల్లలు అడగరా? ఆడుకుంటానికి ఆ బొమ్మకారు అడగరా? పెద్దవాళ్ళుగా ఉన్న మనం అడగమా? ప్రయాణానికి కష్టంగా ఉంది, ఆ కారు ఇవ్వయ్యా అని అడుగుతామా? ఇక్కడ నువ్వు అడుగుతుంది ఏంటని కాదు ఇంపార్టెంట్. దేవుడి యొక్క శక్తిని నువ్వు ఆశ్రయిస్తే ఏది దైవ చిత్తానుసారమైనది, ఏది లోకానుసారమైనది, ఏది మనల్ని దేవుడికి దగ్గరగా, దేవుడి యొక్క ఆత్మను కలిగి ఉండటానికి మనకు ఉపయోగపడుతుంది, ఏ మార్గము దేవుడిలో నుంచి మనం వైదొలిగిపోవడానికి మనల్ని నాశనం చేస్తుంది అన్న వివేచన జ్ఞానం మనకు వస్తుంది. సో ప్రతి దాంట్లో దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేయి. చార్లెస్ కోమెన్ ఏం చెప్పారు? కోరుకుంది ఏ దొరకలా. ఆ ఒక్క మాట అనగానే మనిషిగా ఉన్న వాళ్ళకి ధైర్యం పోవచ్చు. ఇంకేందిలే అయ్యా ప్రార్థన చేసేది, నేను ప్రార్థన చేసినా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాల. నా బాల్యం నుంచి దేవుడి యొక్క మందిరంలో నేను గచ్చులు ఉడ్చా, కడిగా, అన్నాలు వడ్డిచ్చా, బంతి ఎంగిలి పల్లెలు ఎత్తాను, వంటకు కావాల్సినవి అన్నీ చేశాను నా బాల్యం నుంచి ప్రతి ఒక్క దేవుని యొక్క సేవకులకు, అంటే పాస్టర్ల గారికి ఎంతో ఆతిథ్యం ఇచ్చా. నాకు కలిగిన పలానా డబ్బుల్లో నుంచి పలానా దశంభాగం ఇచ్చా. ఇంత చేసా, అంత చేసా. నేను అడిగిన ఉద్యోగం దేవుడు నాకు ఇవ్వలేదు, నేను అడిగిన ఆరోగ్యం నాకు ఇవ్వలేదు, నేను అడిగిన బట్టలు నాకు ఇవ్వాల, నేను కోరుకున్న కోరికలు ఇది ఏది దేవుడు చేయలే. ఇంకెందుకు నేను ప్రేయర్ చేయటం, ఇంకెందుకు నేను చర్చికి రావటం, ఇంకెందుకు ఆదివారం దేవునికి సన్నిధిలో నేను కనపడతాం అనుకునే మనుషులు ఉంటారు. నేను ఉన్నా ఒకప్పుడు, ఇది ఎలా నేను అనుకున్నా. నేను కూడా తెనాలి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క బలారాధనలో ఎర్లీ మార్నింగే అక్కడ ఉండేవాడిని. కూరగాయల కటింగ్ దగ్గర నుంచి వడ్డన వరకు, వడ్డన అయిపోయాక షామినా తీయటం కానీ వగేరా మొత్తం ఆ రోజు పని అంతా శక్తి వంచన లేకుండా ఎంతవరకు చేయగలను అంతవరకు చేసేవాడిని. సబ్జెక్ట్స్ బీటెక్లో నేను ఫెయిల్ అయిన వెంటనే దేవుడిని అడిగా, నేను ఆదివారం పూట ఇంత వడ్డం చేసి ఇంత కష్టపడి చెమటలతో చొక్కా తడిచిపోయి అంత పని నేను చేశానే, మరి నేను బీటెక్ ఎందుకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి దేవుడిని అడిగా. దీన్ని బట్టి ప్రార్థన చేసినా నేను ఫెయిల్ అయ్యా కాబట్టి ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది? నీ సన్నిధికి వచ్చి ఇంత పని చేసినా సరే నేను ఫెయిల్ అయ్యాను, సో నీ సన్నిధి రావడం వల్ల నాకేందయ్యా ఉపయోగం అని నేను దేవుని ప్రశ్నించా. అప్పుడు చార్లెస్ కొమెన్ గారికి దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంది? నీ అవసరానికి అన్నీ నేను ఇచ్చాను అని దేవుడు ఎలా అయితే ఆవిడతో మాట్లాడాడో అట్లాగే దేవుడు నా జీవితంలో కూడా ఫెయిల్ అయ్యా, కానీ లోకానుసారంగానే ఫెయిల్ అయ్యా. ఆత్మీయానుసారంగా దేవుడి యొక్క అనుభవ జ్ఞానము దేవుడు నాకు నేర్పించాడు. దేవుడి కోసం పని తలపెట్టి ఆ పనిలో ఎటువంటి ప్రతిఫలం వస్తుంది అని
ఒక విశ్వాసి, ఒక భక్తుడు ఎప్పుడు ఆశించకూడదు. నువ్వు ఎంత ఆశ కలిగి తలపెడతావో నీకు కలిగిన ఆసక్తిని బట్టి, ఆ ఆశను బట్టి దేవుడు ఆ ప్రతిఫలం నీకు అందిస్తాడు. ఎంతగా శక్తి పెట్టావో అంత గొప్పగా దేవుడు గణపరుస్తాడు. కొద్దిగా శక్తి పెట్టి పనిచేసావు అనుకో, దేవుడు కూడా కొద్దిగానే గణతిస్తాడు. ఓకే, అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? దేవుని యొక్క గొప్ప కార్యములు నువ్వు చెయ్యాలంటే ఫస్ట్ నువ్వు తలపెట్టాలి. ఆ తలపెట్టింది ఎలా తలపెట్టాలంటే ఆయన శక్తిని ఆశ్రయించి తలపెట్టాలి. ఆయన శక్తిని నువ్వు ఎంతగా అయితే ఆశ్రయిస్తావో అంతకంతకి అత్యధికంగా నువ్వు స్వతంత్రించుకొని నువ్వు చేయగలుగుతావు. మోషే గారు ఒక్కరే చేయగలిగారు, పక్కనే యెహోషువ కూడా ఉన్నాడు. మరి యెహోషువ చేయలేదే? మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు కదా, అది కూడా గొప్ప కార్యమే కదా. కానీ ఆ ఎర్ర సముద్రం దగ్గర యెహోషువ గారు కార్యం జరగలేదేంటి? అప్పుడు ఆయన తర్ఫీదు టైంలో ఉన్నాడు, అప్పుడు ఆయన అడిగే సందర్భంలో మాత్రమే ఉన్నాడు, అప్పుడు ఆయన దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించే సమయంలోనే ఉన్నాడు. ఎలా అయితే మోషే గారు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించి ఆ యొక్క గొప్ప కార్యం చేశాడో అది ఆయన కల్లారా చూసి ఇలాంటి గొప్ప కార్యం నేను కూడా చేయాలి అని తన్ను తాను దేవుడి యొక్క శక్తికి మొత్తం అర్పించుకొని తర్వాత కాలమునందు, అంటే సమయం గడుస్తున్న కొద్దీ దేవుడి యొక్క శక్తిని ఎంట్రుకు వాస్తో ఆశించాడేమో. ఆ సమయమునందు కాలం గడిచిన కొద్దీ ఆ యొక్క శక్తికి ఇంకా పరిపూర్ణంగా తన దేహాన్ని, తన యొక్క ప్రార్థన సమయాన్ని అర్పించాడు. కాబట్టే సూర్యుడు చంద్రుడిని నిలిపివేసేటట్టు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు అని ఆజ్ఞాపించేటట్టు గొప్ప కార్యం ఆయన జరిగించాడు. ఓకే, ఈ వాక్యం చదువుతున్నా, దేన్ని బట్టి ఈ వాక్యం నేను చెప్పగలుగుతున్నా? విలియం కేరీ గారి యొక్క జీవితంలో ఆయన జరిగిని తెలుసుకుంటున్నప్పుడు ఒక భక్తుడు ఆయన ఎంతగా దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించి తన జీవితాన్ని అర్పితం చేశాడు. ఉపమానంగా మనం చూసుకోవాలి. మరి నేను ఉన్నాం, దేవుడు విలియం కేరీ గారికి రక్షణ ఇచ్చాడు, వెంకటేష్ అనబడే నాకు రక్షణ ఇచ్చాడు, సీతమ్మ అనబడే నీకు రక్షణ ఇచ్చాడు, కుమారి అనబడే నీకు రక్షణ ఇచ్చాడు. మరి విలియం కేరీ గారు గొప్ప కార్యాలు చేశారు కదా, విలియం కేరీ గారు తలపెట్టారు కదా, విలియం కేరీ గారు శక్తిని ఆశ్రయించారు కదా. వెంకటేష్గా ఉన్న నేను దేవుని యొక్క శక్తిని విలియం కేరీ గారు ఆశ్రయించినంతగా నేను ఆశ్రయించాల. కాబట్టి నేను ఎట్టా ఉన్నా. విలియం కేరీ గారు ఎంతగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించారో అదే విధంగా కుమారి గారు ఆశ్రయించాల, అదేవిధంగా సీతమ్మ ఆశ్రయించాల. కాబట్టి మనం ఎట్టున్నాం. ఇక్కడ దేవుడు ఒకడే. మనుషులు చేసే ప్రార్థనలో మార్పు ఉంది, దేవుడి యొక్క శక్తిలో మార్పు లేదు. ఓకే, యునిక్ ఎందుకు యునిక్ అనంటే మోషే గారు సముద్రాన్ని తీర్చారు, బైబిల్ మొత్తంలో ఆయన ఒక్కడే యునిక్. ఆడేళ్ళలో ఆయన ఒక్కడే యునిక్. ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవడో? మోషే. యునిక్. యెహోషువ గారు సూర్యుడిని చంద్రుడిని నిలిపేశారు, యునిక్. చిన్న వస్తువు నీళ్ళ మీద తేలాలంటే సైన్స్కి వ్యతిరేకం. బరువు ఉన్న వస్తువు తేలుతుందంటే మరి ఓడలు తేలుతున్నాయిగా అని నువ్వు అనుకుంటావేమో. ఓడ తేలుతున్నప్పుడు ఓడకి తగినంత ఓడకి ఎంతైతే బరువు ఉంటుందో ఆ బరువుకి తగినంత నీళ్లు కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. మరి గొడ్డలు వేసినప్పుడు గొడ్డలకి తగినంత నీళ్ళు తేలా, పొంగల. ఉదాహరణ నేను నీళ్ళలో జంప్ అయ్యాను, దూకాను అనుకోండి, నా బరువు 80 కిలోలు ఉంటాయి, 80 కిలోలు నీళ్లు పొంగాలి, అప్పుడే నేను తేలుతా. గొడ్డలకు తగినంత బరువు పడలేదు, కానీ అయినా తేలింది. బైబిల్లో ఏ ఒక్క భక్తునన్నా తీసుకో, ఆది అపోస్తుల్లో ఉన్న ఏ ఒక్క భక్తునన్నా తీసుకో, చాలా ప్రాక్టికల్గా ఆలోచించు. ఆది అపోస్తులు 12 మంది, తెలిసిన విషయం. 12 మందిని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? ఈ 12 మంది కలిపి ఎవరిని ఆశ్రయించారు? ఒక్కరిని ఆశ్రయించారు. ఆ ఒక్కడెవడు? యేసుక్రీస్తు ప్రభు. 12 మంది వెళ్ళి యేసుని ఆశ్రయించారు. మరి 12 మంది ఒకే రకమైన క్రియలు చెయ్యాలి కదా, చేయలేదే. పేతురు గారు మాత్రమే ఎందుకు
సంఘానికి హెడ్గా దేవుడు అర్హత అనుగ్రహించాడు. దేవుడు వచ్చే వరకు కూడా నువ్వు సజీవుడుగా ఉండయ్యా అని యోహాన్ గారికి ఎందుకు చెప్పాడు? వాళ్ళతో పాటేగా తోమా కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. కానీ తన ప్రాణాన్ని తీసేసుకునే ఒక డబ్బుకి ఆశపడే ఒక నీచమైన స్థితిలోకి ఎలా చేర్చబడ్డాడు? ఈ 12 మంది కూడా ఒకే రకమైన క్రియలు ఎవరో చేయలే. అంటే దేవుడిలో మార్పు ఉందా? దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో మార్పు ఉందా? నువ్వు ఏ స్థితిలో ఉంటావో పరిశీలన చేసుకో. నువ్వు పేతురులాగా ఉంటావా? నువ్వు యోహాన్లాగా ఉంటావా? నువ్వు యాకోబులాగా ఉంటావా? నువ్వు తోమాలాగా ఉంటావా? చివరికి నువ్వు ఎలా? ఆలోచన చేసుకో. ఈ గొప్ప కార్యములు అని పాత నిబంధన గ్రంథమైనా సరే, కొత్త నిబంధన గ్రంథమైనా సరే ఎన్నో మార్లు రాసున్నాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా వలన ఈ యొక్క గొప్ప కార్యములు మేము చేసి ఉన్నామని పాత నిబంధన గ్రంథంలో వందల సంఖ్యలో రాసున్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో వందల సంఖ్యలో రాసుంది. వీళ్ళందరూ ఆశ్రయించింది ఒకే ఒక్కడిని, దేవుడి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువుని. ఆ యేసుక్రీస్తు ప్రభువునే నేను ఆశ్రయించి ఉన్నా. ఆ యేసుక్రీస్తు ప్రభువునే నువ్వు ఆశ్రయించున్నావు. ఆ యేసుక్రీస్తు ప్రభువుకే మనమందరము కూడా ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం పొందుకోవట్లేదంటే దానికి కారణము బైబిల్లో ఉన్న ఆది అపోస్తులైన భక్తులైనా సరే వారు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించిన విధముగా నేనైనా నువ్వైనా ఆశ్రయించట్లా. దేవుళ్ళో మార్పు లేదు, దేవుణ్ణి ఆశ్రయించిన భక్తుల్లోనే మార్పు ఉంది. ఎవరైతే ఎంతగా అయితే అడుగుతారో అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు అడగటంలోనే మార్పు ఉంది. మోషే అడిగాడు సముద్రాన్ని చీల్చు అని, యెహోషువ అడిగాడు సూర్యచంద్రులను నిలిపివేసే అని. మరి నువ్వు అడగట్లేదుగా. నువ్వు అడిగావు ఎప్పుడన్నా? సృష్టిని కంపింపజేసే కోరికలతో ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసావా? నేనైతే అడిగా. యూకేలో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో వర్షం వస్తుంటే అసలే చలి. నేనైతే అడిగా దేవుణ్ణి, ఈ కొంచెం సేపు వర్షాన్ని అవ్వా అని నేను అడిగా. దేవుడి యొక్క కృపలో 2-3 నిమిషాలు వర్షం అప్పుడు ఆగింది. తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది. నేను అడిగినంతసేపు ఇప్పుడు వర్షం ఆగింది. ఇది యాక్చువల్గా నాకు గుర్తుకోలేదు, ఫ్లోలో గుర్తొచ్చింది. అలా ఏదైనా సరే నువ్వు అడిగావా? చూడండి, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకుంటా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ₹1,00,00,000 ఉన్నాయని తెలిసి మీ అందరికీ అవసరాలు ఉన్నాయి. మా అమ్మ నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్న అమౌంట్లో ఒక లెవెల్లో అడుగుతుంది, ఇంత అమౌంట్ నాకు ఎవరని అడిగితే. నా భార్య వచ్చి ఇంత అమౌంట్ నాకు ఇవ్వండి అని అడిగితే. పిల్లలు వచ్చి వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి తెలియదుగా, నాకు పలానా బొమ్మ కొనిపెట్టు, లేకపోతే నాకు పలానా KFC తీసుకెళ్ళి అడుగుతారు. నా దగ్గర ఉన్న అమౌంట్ మాత్రం ఒకటేనండి. మీరు అడిగిన దాంట్లో వ్యత్యాసం ఉంది. గ్రంథం ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. నువ్వు ఆశ్రయించిన విధానంలోనే మార్పు ఉంది. నువ్వు ఆయన శక్తిని ఆశ్రయించిన దాంట్లోనే వ్యత్యాసం ఉంది. ముందు నువ్వు ఆయన్ని ఆశ్రయించే పద్ధతి మార్చుకో. నువ్వు ముందు ఆయన్ని ఎలా అడగాలో నేర్చుకో. ముందు ఆయన శక్తిని తెలుసుకో, తర్వాత ఆయన్ని ఆశ్రయించవచ్చు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకుంటే దానికి తగినట్టు నువ్వు అడగచ్చు. ఓకే, అర్థమైందా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యములు ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. గ్రేట్ విలియం కేరీ. ఓకే, చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.